ఆయన బలిని కోరుకోవట్లేదు, కానీ సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలని కోరుకుంటున్నాడు. నేను నీ కోసం ప్రాణం పెట్టాను కదా, నువ్వు కూడా నా కోసం ప్రాణం పెట్టు అని దేవుడు అడగట్లేదు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ బీన్ కిల్డ్ ఫర్ దర్ ఫెయిత్. వారిని మార్టర్స్ అంటారు, అంటే హతసాక్షులు. ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రతిరోజు రాత్రి జరుగుతున్నాయి 7 గంటల నుండి 9 గంటల వరకు. సో రెవల్యూషన్లో 7 సంఘాల గురించి ధ్యానం చేసినప్పుడు జాన్ వెస్లీ గారు కొంతమంది దైవజనులు, కొంతమంది భక్తులు దేవుని కొరకు వారు నిలబడినందుకు ఆ కాలంలో ఉన్న రోమా చక్రవర్తులు, ఆ కాలంలో ఉన్న రాజులు వారిని ఎలా చంపేశారు, ఎలా చిత్రహింసలకు గురి చేశారో, కొంతమంది తోలు ఒలిచి చంపేశారు, కొంతమందిని ఫర్ ఎగ్జాంపుల్ పేతురును ఉల్టా సిలువ వేసి తలక్రిందులుగా సిలువ వేసి చంపారు. సో యాకోబు అనే భక్తుడు కూడా తను ఖడ్గం చేత చంపబడ్డాడు, హేరోదు రాజు ఖడ్గంతో చంపించాడు. సో దేవుని ప్రజలు, దేవుని శిష్యులు హతసాక్షులు అయ్యారు. దేవుని ప్రజలు, సత్యం కొరకు నిలబడిన వారు చాలామంది దేవుని కొరకు ప్రాణాలు అప్పగించుకున్నారు. బట్ అందరి విషయంలో దేవుడికి మనం మార్టర్స్ అవ్వాలని దేవుని చిత్తం కాదండి. దేవుడు నా కోసం చనిపోయాడు కాబట్టి నేను కూడా చనిపోతానండి, నన్ను ఎవరైనా చంపేస్తే బాగుండంటే అది కొంతమందికి, స్పెసిఫిక్ పీపుల్కి, కొన్ని ప్రత్యేకమైన వారికి దేవుని చిత్తం. అది ఆయన ప్రణాళికలో భాగంగా కొంతమందిని హతసాక్షులుగా అయ్యే ఆ అవకాశం, ఆ కృప దేవుడు ఇస్తాడు. కానీ జనరల్ సెన్స్లో దేవుడు మనందరం ఆయన కోసం చనిపోవాలి అని ఆయన కోరుకోవట్లేదు, కానీ ఆయన కొరకు బ్రతకాలి అని కోరుకుంటున్నాడు. ఇప్పుడు యూజువల్గా ఈ మీటింగ్లో యంగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి యంగ్ పీపుల్కి ఒక భావన ఉంటుంది, అదేంటంటే ఇంకా బ్రతకడానికి చాలా కాలం ఉంది, దట్స్ అ లాంగ్ వే టు గో. పెద్ద ప్రయాణం ఉంది కదా నాకు, ఇంకా నా చదివే అవ్వలేదు, ఇంకా ఉద్యోగమే రాలేదు, ఇంకా పెళ్ళవ్వాలి, పిల్లలు, నేను ఓల్డ్ అవ్వాలి, ఆ తర్వాత అప్పుడు మరణం వస్తుందని చాలాసార్లు అనుకొని దేవుని కోసం బ్రతకడానికి ఆ తీర్మానాన్ని కూడా మనం అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. బ్రతుకుదాంలే దేవుని కొరకు, ఇప్పుడు నా కోసం బ్రతుకుతాను, ఇప్పుడు నా స్నేహితుల కొరకు బ్రతుకుతాను, ఐ విల్ లివ్ టు ఎంజాయ్ మై లైఫ్, ఐ విల్ లివ్ టు మేక్ మై ఫ్రెండ్స్ హ్యాపీ. కొంతమంది ఏం చేసినా స్నేహితుల కోసం చేస్తూ ఉంటారండి. ఇంట్లో తినడానికి ఉండదు కానీ నాన్న జేబులోంచి డబ్బులు దొంగిలించేసి ఫ్రెండ్స్ అందరికీ తీసుకెళ్ళి పార్టీ చేస్తూ ఉంటాడు, అందరితో కలిసి ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి అలవాటు స్నేహితులను సంతోషపెట్టడం. సో నన్ను సంతోషపెట్టడానికి నేను బ్రతుకుతాను, నా స్నేహితులను సంతోషపెట్టడానికి బ్రతుకుతాను అన్నట్లుగా కాకుండా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే హీ వాంట్స్ యూ టు లివ్ ఫార్ హిమ్. ఆయన నీ కోసం మరణించాడు. యేసుప్రభు మన కొరకు ఎప్పుడు మరణించాడు? 60 సంవత్సరాలు వచ్చాక కాదు, సీనియర్ సిటిజన్ అయ్యాక కాదు, లేకపోతే కడు వృద్ధుడు అయిపోయాక, బాగా ఇంకా శక్తి అంతా ఉడికిపోయిన తర్వాత ఆయన మన కోసం చనిపోలేదు. కానీ మంచి యవ్వనంలో 33.5 years వయసులో, అంటే ఒక మంచి యవ్వనస్తుడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు తన శరీరాన్ని మన కొరకు బలిగా అర్పించాడు, తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఇప్పుడు కోరుకుంటున్నాడు దేవుడు ఏమనంటే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఫస్ట్ వర్డ్ లివింగ్ సాక్రిఫైస్. లివింగ్ సాక్రిఫైస్ అంటే నువ్వు బ్రతుకుతున్న జీవితాన్ని దేవునికి ఒక యాగముగా, నా కోసం నేను బ్రతకట్లేదు, దేవుని కొరకు బ్రతుకుతున్నా. ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఐఎమ్ షూర్ ఒక్కసారన్నా అద్దం దగ్గరికి వెళ్తారా అనుకుంటున్నాను. కొంతమంది మల్టిపుల్ టైమ్స్ వెళ్తూ ఉంటారు, కొంతమంది అద్దం ముందుకు వెళ్తే అదొక మ్యాగ్నెట్లా ఉంటుంది, రాలేరు, దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ కనీసం అద్దం ముందుకు ఒక్కసారైనా వెళ్తాం. అంటే ఇంట్లోంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఎస్పెషలీ తల దూకోవడానికో లేకపోతే డ్రెస్అప్ అవడానికో అద్దం ముందుకు వెళ్తాం. సో అద్దం ముందుకు వెళ్ళి మనల్ని మనం చూసుకున్నప్పుడు చెప్పుకోవాల్సిన ఒక మాట ఏంటంటే నన్ను నేను ఈరోజు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను అని. ఇట్స్ అ సెల్ఫ్ డిక్లరేషన్. నువ్వు ఎవరికి చెప్పట్లేదు, నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. సో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ యాజ్ అ రిమైండర్. మనకి మనం జ్ఞాపకం చేసుకోవడం, ఎందుకు బ్రతుకుతున్నాను, దేవుని కొరకు బ్రతుకుతున్నా, దేవునికి సజీవ యాగంగా నన్ను నేను సమర్పించుకుంటున్నా. సో బ్రతుకుతున్న ఈ బ్రతుకు నా కొరకు కాదు, క్రీస్తు కొరకు, ఆయన మహిమార్థంగా నేను జీవిస్తున్నా. సో ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే సజీవ యాగంగా. రెండవ కీవర్డ్ ఏంటి అని ఆలోచిస్తే మీ శరీరములను ఆయనకు ఏం సమర్పించుకోవాలి సజీవ యాగంగా? హీ వాంట్స్ యూ టు ఆఫర్ యోర్ బాడీ టు హిమ్. నీ దేహాన్ని, నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కొంతమంది శరీరాన్ని డ్రగ్స్కు సమర్పించుకుంటారు, కొంతమంది శరీరాన్ని రకరకాల వ్యర్థమైన కార్యాలకు సమర్పించుకునే వాళ్ళు ఉంటారు. కానీ నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. సో వెన్ యూ వాష్ యువర్ ఫేస్, ఫిట్నెస్ కొరకు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, మంచి ఆహారం తింటున్నప్పుడు, ప్రభా ఈ శరీరము నువ్వు ఇచ్చావు,
ఈ శరీరాన్ని నేను ఆరోగ్యంగా కాపాడుకోవాలి, ఈ శరీరాన్ని నీ కొరకు నేను అప్పగిస్తున్నాను. ఈ శరీరము ద్వారా నేను చేసే ప్రతి పని నీకు యాక్సెప్టబుల్గా ఉండాలి, కానీ నీకు విరోధమైన ఏ పని కూడా నేను ఈ శరీరంతో చేయకూడదు. సో మన శరీరాలను దేవునికి సమర్పించాలి. హృదయం అంతకంటే ప్రాముఖ్యంగా దేవునికి సమర్పించాలి. అయితే హృదయం సమర్పించి శరీరం అంతా లోకానికి అప్పగిస్తానంటే కుదరదు. కొంతమంది హృదయాన్ని యేసుప్రభుకి ఇచ్చానండి, ఈ శరీరంతో ఏం చేసినా పర్వాలేదా అండి అంటే, శరీరము దేవుడు నివసించే ఆలయం. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనే మాట. ఇది దేవుని ఆలయం అండి. ఒక చర్చ్, ఒక దేవాలయం అన్నా ఎక్కడ కట్టబడితే అక్కడే ఉంటుంది, ఎందుకంటే అది స్థిరమైన కట్టడం కాబట్టి. కానీ మన దేహాలు లివింగ్ టెంపుల్స్. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధిని మనతో పాటు మనం తీసుకొని వెళ్ళగలము. హల్లెలూయా. ఒకవేళ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ చూడాలంటే మీరు ప్రయాణం చేసి రాజమండ్రి రావాలేమో మీరున్న ప్రాంతం నుండి. మనం ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే మన ఊర్లో ఉన్న లోకల్ చర్చ్కి మనం వెళ్తాం. బట్ యు ఆర్ అ లివింగ్ టెంపుల్. ఎందుకంటే నీలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి నీవే సజీవమైన దేవుడు నివసించే ఆలయము అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆలయాన్ని ఎవడు పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేయను అనే మాట వాక్యంలో మనం చూస్తాం. సో ఈ దేహము దేవుని ఆలయం అని గుర్తుపెట్టుకొని ఈ దేహాన్ని పాడు చేసేవి ఏవి కూడా మనం చేయడానికి వీల్లేదు. సో స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ ఇవన్నీ చేయొద్దని బైబిల్లో లేదు కదండి అంటే, దేహాన్ని పాడు చేసేది ఏది చేయొద్దని బైబిల్లో ఉంది కాబట్టి అవన్నీ కూడా అదే కేటగిరీ కిందకు వస్తాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ కీవర్డ్ సజీవ యాగంగా, లివింగ్ సాక్రిఫైస్. రెండవది మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఆఫర్ యోర్ బాడీ. నీ శరీరాన్ని దేవునికి సమర్పించుట. ఇంకొక ఈ వర్డ్ కూడా ఒక్కసారి ఆలోచిద్దాం. సమర్పించుట, సమర్పణ అంటే సాక్రిఫైస్, త్యాగం. చూడండి, చాలాసార్లు మనం త్యాగము అనే వర్డ్ గురించి అంత డీప్గా ఆలోచించాం. దేవుని కొరకు నువ్వు భక్తిగా నివసించాలంటే, జీవించాలంటే కూడా ఇట్ ఇన్వాల్వ్స్ కమిట్మెంట్. ఆర్మీలో ఉండే వాళ్ళు చాలా కమిటెడ్గా ఉంటారు. దే ఆర్ కమిటెడ్ టు సర్వ్ ద కంట్రీ. దేవుని ఆర్మీలో కూడా నీవు నేను సైనికులం. వీఆర్ కమిటెడ్ టు సర్వ్ గాడ్. సో ప్రతిరోజు ఇట్స్ అ కమిట్మెంట్. సమ్టైమ్స్ యూ డోంట్ ఫీల్ లైక్ లివింగ్ అప్ టు గాడ్ స్టాండర్డ్స్. కొన్నిసార్లు నీకు శోధన వచ్చినప్పుడు, అబ్బాయి ఇంత శోధన వస్తుంది, ఇంత ఇబ్బందిగా ఉంది, అయినా కూడా వాక్యాన్ని వినాలా, అయినా కూడా వాక్యానుసారంగా జీవించాలా, మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నా, నేను ఒక్కడనే కూర్చోవాలా, నేను ఒక్కదాన్ని ఇలా ఉండాలా, నేను ఒక్కదాన్ని అందరి యొక్క చీత్కారానికి లోనవ్వాలా, అందరు నన్ను చూసి నవ్వుకుంటున్నారే, అందరితో వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఏమైపోద్ది అని కొన్నిసార్లు నీ శరీరం నేను లాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా యూ హ్యావ్ టు స్టే కమిటెడ్ టు యోర్ కాలింగ్. దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను లోకంలోండి, దేవుడు ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు, అది జ్ఞాపకం ఉంచుకొని నీవు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. సో దిస్ హ్యాస్ టు హ్యాపెన్ ఎవ్రీ సింగిల్ డే. ఎప్పుడో సమర్పించేసుకున్నానండి దేవునికంటే కొన్నిసార్లు కమిట్మెంట్ రాను తగ్గిపోతూ ఉంటుంది. ఐ డోంట్ ఫీల్ లైక్ ఆరాధించాలనిపించట్లేదండి. చూడండి, మనకు ఎవ్రీడే ఒక మూడ్ ఉండదు కదా, ఎవ్రీడే ఒకలాగా అనిపిదు. ఇవాళ ప్రేయర్ చేయాలనిపించట్లేదండి, ఇవాళ మోకాళ్ళు వేయాలని లేదండి, మందిరానికి వెళ్ళాలనిపించట్లేదు, లైవ్ పెట్టుకోవాలనిపించట్లేదు, నా మనసు బాగాలేదు, నాకు ఓపిక లేదు, లేకపోతే నాకు ఇంకేదో పనులు ఉన్నాయి. సో కొన్నిసార్లు మనకి ఆ కమిట్మెంట్లో తేడాలు వస్తూ ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి కొన్నిసార్లు. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ టు స్టే కమిటెడ్ టు ఆర్ కాలింగ్. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారో, దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నారో, ఆయన పిలుపుకు తగినట్లుగా సమర్పణ జీవితాన్ని ప్రతి దినము మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఆ తర్వాత 12వ వచనం మొదటి లైన్లో పరిశుద్ధమును అనే మాట ఒకటి ఉంది. పరిశుద్ధం, హోలీ అనే మాట. సో శరీరాన్ని సమర్పించుకోవాలి దేవునికి, సజీవ యాగంగా సమర్పించుకోవాలి, పరిశుద్ధమైన జీవితం కొరకు సమర్పించుకోవాలి. పరిశుద్ధత క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే మాట పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేని దగ్గర దేవుడు ఉండడు. నాతో ఉండయ్యా, నాతో రాయ్యా అని అడుగుతూ అపవిత్రమైన కార్యాలు చేయడానికి వెళ్తే దేవుడు రాడండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఏం చేసినా దేవా నాతో పాటు ఉండంటే దేవుడు ఉంటాడేమో అని.
పరిశుద్ధత, విశ్వాస జీవితంలో పరిశుద్ధతకు చాలా ప్రాధాన్యత. పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేము. పరిశుద్ధత లేని దగ్గర ప్రభు ఉండడు. నీ జీవితంలో నీతో పాటు యేసయ్య రావాలంటే యేసయ్య నాతో పాటు రా అని ప్రార్థన చేసుకోవడం ఓకే, నీ ప్రార్థన వింటాడు. కానీ నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకపోతే నీతో రాడు. నీ ఇంట్లో నీవున్న రూమ్లో లేకపోతే నువ్వు చేసే పనులన్నీ అపవిత్రమైన పనులుగా ఉండి పరిశుద్ధుడైన దేవా నువ్వు నాతో పాటు రా అంటే రాడు. పరలోకంలో కూడా దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని మానక స్తుతి గానాలు చేస్తున్నట్లుగా ప్రకటన గ్రంథంలో అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. సో పరిశుద్ధంగా జీవించాలి. ఎవ్రీ సింగిల్ డే రిమెంబర్ దట్ యూ ఆర్ సపోజ్ టు లివ్ అ హోలీ లైఫ్. 2వ వచనంలో ఆ ఒక్క మాట మనం చూసుకొని ముగించుకుందాం. వర్స్ 2, రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, డు నాట్ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఫాలోయింగ్ అనే ఒక వర్డ్. ఎంతమంది ఉన్నారండి ఫాలోవర్స్? ఎంతమంది సెలబ్రిటీస్కి ఫర్ ఎగ్జాంపుల్ లక్షల్లో ఫాలోవర్స్, మిలియన్స్లో ఫాలోవర్స్. వాళ్ళకున్న ఫాలోయింగ్ని బట్టి వాళ్ళ పొజిషన్ లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఫాలోవర్స్ని బట్టి డిసైడ్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారంటే అందరు సినిమా యాక్టర్లని. దే ఫాలో ఎవ్రీ సింగిల్ సెలబ్రిటీ ఆన్ ద ప్లానెట్. ఇప్పుడు సెలబ్రిటీలను ఫాలో అవ్వడం వల్ల, సినిమా యాక్టర్లను ఫాలో అవ్వడం వల్ల ఏం నేర్చుకుంటున్నావు? సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయాడు. సూసైడో లేకపోతే వెదర్ ఇట్స్ మర్డర్ కేస్, వీ డు నాట్ నో. అది ఇంకా ఆ కేసు ఇంకా మిస్టరీ ఛేదించలేదు. ఒక సినిమా యాక్టరు, దేవుని తెలుసుకున్న వ్యక్తి కాదు, దేవుని కొరకు జీవించిన వ్యక్తి కాదు, అతను చనిపోయాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అతని డెత్ యానివర్సరీ అనే బర్త్డేను వస్తే ఆయన ఫోటోలు స్టేటస్లు పెట్టుకొని వి మిస్ యూ అని కొంతమంది క్రైస్తవులు పెడుతుంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వలేదు. చనిపోయింది సినిమా యాక్టర్, ఓకే, ఎవరు చనిపోయినా దేవుని బిడలంగా ఒక మానవత్వం ఉన్న వారంగా బాధపడతాం, కరెక్టే. ఒక సినిమా యాక్టర్ నువ్వు అంత మిస్ అయిపోవడానికి నీకు ఏమి ఇచ్చేశాడు ఆ సినిమా యాక్టర్? నువ్వు సినిమా యాక్టర్ను మిస్ అయినంతగా యేసయ్యను మిస్ అవుతున్నావా? సినిమా యాక్టర్ను చూడడానికి తాపత్రయపడినంతగా దేవుని కొరకు తాపత్రయపడుతున్నావా? నిన్న రాత్రి కూడా చెప్పాను, ద లాస్ట్ పర్సన్ దట్ యూ మస్ట్ టాక్ టు బిఫోర్ యూ గో టు బెడ్ షుడ్ బీ జీసస్, అండ్ ద ఫస్ట్ పర్సన్ దట్ యూ మస్ట్ టాక్ టు యాజ్ సూన్ యాజ్ యూ రైజ్ అప్ ఇన్ ద మార్నింగ్ షుడ్ బీ జీసస్ అని. ఉదయకాల సమయాల్లో లేవగానే అందరితో మాట్లాడకముందు యేసయ్యతో మాట్లాడాలి. రాత్రి పడుకునే ముందు ఆఖరిగా మాట్లాడాల్సింది యేసయ్యతో. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతామని చెప్పాను. ఉదయం లేవగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తున్నారు? కొంతమంది ఉదయం లేవగానే బ్రష్ కూడా చేసుకోరు, ఇంకా బెడ్ మీద నుంచి కూడా లేవరు. వాట్సాప్, యూట్యూబ్, లేకపోతే ఇన్స్టా, ఇంకేదేదో చూస్తూ ఉంటారు. ఈ లోక మర్యాదను అనుసరించక. హూమ్ ఆర్ యూ ఫాలోయింగ్? యేసుప్రభు అన్నాడు, నన్ను వెంబడింపగోరువాడు, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సో బీయింగ్ అ క్రిస్టియన్ అది 6 months అసైన్మెంట్ కాదండి. ఒక ఇంటర్మీడియట్ లాగా 2 years కోర్సు, ఒక ప్రొఫెషనల్ కోర్స్ లాగా 4 years, 5 years, 6 years కాదు. ఫాలోయింగ్ జీసస్, బీయింగ్ అ క్రిస్టియన్ ఇస్ అ లైఫ్ టైమ్ అసైన్మెంట్. ప్రతిరోజు ఎవరిని ఫాలో అవ్వాలి? ఫాలో ద షెపర్డ్, నీ కాపరిని ఫాలో అవ్వాలి. యేసయ్యను ఫాలో అయ్యే వాళ్ళు నువ్వు ఫాలో అయినా పర్లేదు. యూ కెన్ ఫాలో సమ్ పీపుల్ హూ ఫాలో జీసస్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టాలో నేను కొంతమంది దేవుని బిడ్డలను నేను ఫాలో అవుతుంటాను, ఎందుకంటే ఐ ఫీల్ దే ఇన్స్పైర్ మీ స్పిరిచువల్లీ. మంచి వాక్యాలు లేకపోతే మంచి దైవిక సంబంధమైన స్ఫూర్తిని ఇస్తారనుకున్న వాళ్ళు నేను ఫాలో అవుతాను. బట్ ఐ డోంట్ ఫాలో పీపుల్ హూ ఫాలో ద వరల్డ్. ఐ డోంట్ ఫాలో పీపుల్ హూ ఆర్ ఇన్ ద వరల్డ్. ఐ డోంట్ ఫాలో పీపుల్ హూ లివ్ అన్ అన్గాడ్లీ లైఫ్. ఇమ్మొరాలిటీలో, అపవిత్రతలో, ఇతరులను భయంకరమైన విధానాల్లో ప్రేరేపించే వారిని నేను ఫాలో అవ్వను. ఎందుకంటే వారిని ఫాలో అవుతున్నామంటే వాళ్ళలాగా అవ్వాలని మనకు ఆశ ఉందనే కదా. దేవునిలాగా అవ్వాలని నీకు ఆశ ఉంటే దైవికమైన విషయాలను ఫాలో అవుతావు, గాడ్లీ థింగ్స్ని ఫాలో, యూ విల్ చేజ్ ఆఫ్టర్ గాడ్లీ థింగ్స్. కానీ లోకాన్ని నువ్వు చేజ్ చెయ్యవు. ఇందాక గాడ్లీ ఫ్రెండ్స్ గురించిన Q&Aలో కూడా అదే చెప్పాను. గాడ్లీ ఫ్రెండ్స్, అన్గాడ్లీ ఫ్రెండ్స్ 2 కేటగిరీస్లో మనం చేసుకోగలిగితే, పీపుల్ హూ ఇన్స్పైర్ యూ టు లివ్ అ గాడ్లీ లైఫ్ ఆర్ గాడ్లీ ఫ్రెండ్స్. పీపుల్ హూ డ్రాగ్ యూ అవే ఫ్రమ్ గాడ్ ఆర్ అన్గాడ్లీ ఫ్రెండ్స్. అన్గాడ్లీ ఫ్రెండ్స్ నీ సర్కిల్లోకి వచ్చారని వన్ ఫైన్ డే యూ హ్యావ్ రియలైజ్డ్, ఏం చేయాలి? అమ్మో ఫెవికాల్ లాగా నాకు ఫ్రెండ్షిప్ బాగా థిక్ అయిపోయిందక్క, నా వల్ల కాదు అనుకుంటే వాళ్ళు అలా నిన్ను పట్టుకొని దే డ్రాగ్ యూ అవే ఫ్రమ్ గాడ్. నువ్వు నష్టపోతావు. ఏం చేయాలంటే
ఫెవికాల్ వేసినా, ఫెవిక్విక్ వేసినా అక్కడ ఒక కత్తెర తీసుకొచ్చి కట్ చేసుకొని వారి నుంచి నువ్వు సెపరేట్ అవ్వాలి, లేకపోతే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకలేవు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. నో గాడ్స్ విల్, ద ప్లీజింగ్, గుడ్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని 3 మాటలు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయిన దేవుని చిత్తం. ఒక్కొక్కరి విషయంలో దేవునికి ఒక్కొక్క చిత్తం ఉంటుంది. అందరినీ ఒకే ఉద్దేశంతో దేవుడు సృష్టించలేదండి. వీ ఆల్ హ్యావ్ డిఫరెంట్ పర్పసెస్. అఫ్ కోర్స్ మన అందరి విషయంలో జెనరిక్ పర్పస్ ఏంటంటే దేవుడు తన మహిమ కొరకు మనల్ని సృజించాడు, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఆయన కృపలో మనం వర్ధిల్లాలని కోరుకున్నాడు. సో కొన్ని జనరలైజ్ థింగ్స్ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో కొన్ని వ్యక్తిగతమైన అంశాల వరకు వచ్చేసరికి దేవునికి ఒక్కొక్కరి విషయంలో ఒక వ్యక్తిగతమైన ప్రణాళిక ఉంటుంది. అది ఎలా తెలుసుకుంటావు? అది నువ్వు పరీక్షించి తెలుసుకోవాలంట. పరీక్షించి, టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. చూడండి, బంగారం కొనుక్కోవాలంటే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ర్యాండమ్గా కొనేసుకోం. ఎందుకంటే చాలా డబ్బులు పెడుతున్నావు కాబట్టి మంచి షాప్, గవర్నమెంట్ వాళ్ళు ఎవరినైతే మరి మంచి జ్యువెలర్స్ అని నిర్ధారించారో వాటి మీద అది కరెక్ట్ మంచి జ్యువెలరీయా కాదా, ఒక స్టోన్ ఉంటుంది దాంతో టెస్ట్ చేసి ఓకే ఇది నాణ్యమైందా కాదా, మంచి క్వాలిటీయా కాదా అని అన్నీ పరీక్షించుకొని కొనుక్కుంటాం. అండ్ ఇట్ డెఫినెట్లీ టేక్స్ టైం. దేవుని చిత్తాన్ని కూడా పరీక్షించి తెలుసుకోవాలంట. కొన్నిసార్లు కొంతమంది గాలికి కొట్టబడినట్టు దేవుని చిత్తం ఇదేనేమో, ఎవరో వచ్చేదో చెప్పగానే ఇంకా గాలికి కొట్టబడుతూ ఉంటారు. దేవుని చిత్తం అదేనేమో అని కొన్నిసార్లు కొట్టబడే పరిస్థితి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునే సమయం, ఆసక్తి నీకు లేనప్పుడు నువ్వు దేవుని చిత్తం నుండి ప్రక్కకి వెళ్ళిపోయే అవకాశాలు వస్తాయి. కానీ దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతనము అవ్వాలి. మనస్సు మారడం అనేది ప్రతిసారి ప్రతి సందర్భంలో జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే మారు మనసు ఈరోజు నేను పొందాను, బట్ దట్ డజంట్ మేక్ మీ 100% పర్ఫెక్ట్ బీయింగ్ కదండి. మారు మనసు పొందాం, వీ ఆల్ హ్యావ్ అ డేట్. నా మనసు మారింది, యేసుప్రభు నా హృదయంలోకి ఆహ్వానించాను పలానా రోజున అని మనందరికి ఒక తేదీ ఉంది. బట్ ఆ రోజు నా మనసు మారింది, తర్వాత మళ్ళీ నేను ఇంకొక పాపం కూడా చేయలేదా అంటే కాదు. అప్పుడప్పుడు స్నేహితుల ప్రభావం, పరిస్థితుల ప్రభావం, నా లోపల నుంచి నాకు ఒక ప్రేరేపణ రావచ్చు. సో కొన్నిసార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రేరేపించబడుతూ ఉంటాం. సో అందుచేత మనస్సు మారాలి. యువర్ మైండ్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఈ మైండ్ ఎప్పటికప్పుడు రెన్యూ అవుతూ ఉండాలంట. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతిసారి మన మనసు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. మన కమిట్మెంట్లో మళ్ళీ మనం దేవుని కొరకు వి స్టే ఫోకస్డ్, మళ్ళీ బలం తెచ్చుకొని ఒకవేళ దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తుంటే మళ్ళీ దేవుని మార్గంలోకి రావడానికి దేవుని వాక్యం వినడం ద్వారా, దేవునికి మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకొనుట ద్వారా వీ కెన్ స్టే ఆన్ ట్రాక్. దేవుని మార్గంలో మనం ముందుకు వెళ్తాం, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యూత్ మీటింగ్లో పాల్పొందుతున్న మనందరం కూడా మన జీవితాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. జస్ట్ ట్రై ఇట్. ఒక్కసారి మీ లైఫ్ని దేవుని చేతిలో పెట్టి చూడండి. అయ్యా ఇస్తున్నాను, నా లైఫ్ నీకు ఇస్తున్నాను, నా హృదయం నీ చేతిలో పెడుతున్నా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నా, ఎలా నడిపిస్తావు నడిపించని పెట్టి చూడండి. యూ విల్ బీ అమేజ్డ్ టు సీ హౌ గాడ్ విల్ లీడ్ యూ. నిజంగా దేవునికి ఏ విధమైన కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు ఎలా నడిపిస్తాడో ఆయన చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఎక్సైటింగ్ జర్నీ, ఇట్స్ గోయింగ్ టు బీ అ బ్లెస్సెడ్ జర్నీ అండ్ యూ విల్ లివ్ అ బ్లెస్సెడ్ లైఫ్. ఆశీర్వాదకరమైన బ్రతుకుతావు తప్ప నీ జీవితంలో ఏమి కోల్పో. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. మేబీ ఇప్పటి వరకు నీ కోసం నువ్వు బ్రతికేవేమో, తల్లిదండ్రుల కొరకు బ్రతికేవేమో, స్నేహితులను సంతోషపెట్టడానికి బ్రతికేవేమో. అమ్మో ఎవరి చేత ఏ మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదండి, అందుకని ఎవరి దగ్గర ఉంటే వారికి ఇష్టమైనట్టు నేను బ్రతికేస్తూ ఉంటానండి. కొంతమంది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు తగినట్లుగా వీళ్ళ లైఫ్ మారిపోతూ ఉంటుంది అనమాట. దే ఆర్ లైక్ అ కెమీలియన్. ఊసరవెల్లి అంటారు కదా, ఊసరవెల్లి గ్రీన్ ట్రీ మీదకి వెళ్ళగానే గ్రీన్ అయిపోద్ది, మట్టిలోకి వెళ్ళగానే బ్రౌన్ అయిపోద్ది. కొంతమంది కెమీలియన్ టైప్ అనమాట. స్నేహితుల దగ్గరికి వెళ్ళగానే అసలు భక్తి మర్చిపోతాడు, దేవుడు మర్చిపోతాడు, అన్నీ మర్చిపోయి ఇంకా వాళ్ళల్లో ఒకడిగా, ఇంకా గుంపులో ఒకడిగా తయారైపోతాడు. కానీ నీ జీవితాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని
ఆయన చిత్తానుసారంగా నువ్వు ముందుకు వెళ్తే దేవుడు అద్భుతమైన విధానంలో నడిపిస్తాడు. అట్టి విధానంలో దేవుని చేత మనందరం నడిపించబడదుముగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కొరకు వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో యూత్ మీటింగ్ నాయన మరింతవరకు ఆశీర్వాదకరంగా మీరు నడిపించినందుకు వందనాలు ప్రభువా. నిజమే నాయన, ఈ జీవితాన్ని మాకు ఇచ్చింది నీ కొరకు మేము బ్రతకాలని ఇచ్చావు. చాలాసార్లు మేము మా కొరకు బ్రతుకుతూ, లోకంలో ఉన్న వారిని సంతోషపెట్టడానికి బ్రతుకుతూ, గురి గమ్యం లేకుండా బ్రతుకుతున్నాం ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది యవ్వన బిడ్డలైతే తమను తాము సంపూర్ణంగా సజీవ యాగంగా నీకు సమర్పించుకోవాలని ఆశపడి నీ చేతిలోకి తమ జీవితాలను అప్పగించుకున్నారో వారిని బలపరచండి. వారు తీసుకున్న తీర్మానాన్ని స్థిరపరచండి అయ్యా. నీ చేతికి వారి జీవితాన్ని అప్పగించుకోవడం ద్వారా నీ మార్గాల్లో వారు నడవడానికి, వారి చుట్టూ ఉన్న వారికి, సమాజానికి ఆశీర్వాదకరంగా బిడ్డలు మారడానికి సహాయం చేయండి. యవ్వన బిడ్డలు ఏ టెంప్టేషన్స్, ఏ స్ట్రగుల్స్, ఏ డిప్రెషన్, ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో ప్రతి సమస్యను దూరపరచండి. ఎంతమంది చెడు స్నేహితుల ప్రభావంలో ఇప్పటి వరకు బ్రతుకుతూ నీ వాక్యం ద్వారా హెచ్చరించబడ్డారు, ఆ చెడ్డ స్నేహితుల యొక్క ప్రభావం నుండి వారు తప్పించబడడానికి, వారితో డిటాచ్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. నిన్ను మా ప్రాణ స్నేహితునిగా మేము కలిగి ఉండడానికి, నీకు మమ్మల్ని మేము సంపూర్ణంగా సజీవ యాగంగా సమర్పించుకొని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ఇంతవరకు యూత్ మీటింగ్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానమును బట్టి స్తోత్రాలు. ఉద్యోగాలు లేకుండా ఎంతమంది యవ్వన బిడ్డలు జాబ్ ట్రయల్స్లో ఉన్నారో యేసు నామములో వారి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. ఎంతమంది అయితే వారి జీవితాలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, శ్రేష్టమైన దైవికమైన జీవిత భాగస్వాములు యేసు నామములో వారికి దయచేయండి. ఎంతమంది వివాహాల ఈ బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో అద్భుత కార్యం చేయండి ప్రభా. ఎంతమంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నారో, ఎంతమంది ఆయా రకాలైన అడిక్షన్స్లో ఉండి బయటకు రావాలని ప్రయాసపడుతున్నారు, ఆ బిడ్డలను కనికరించండి. ప్రతి శోధనను జయించడానికి తగిన శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మధ్యాహ్న కాల సమయంలో విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలించడానికి కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.